యుగాది లేక ఉగాది అనగా యుగం అనగా కాలము, ఆది అనగా ప్రారంభము. కొత్త కాలం ప్రారంభం అవటాన్ని ఉగాదిగా పిలుస్తాము. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి 1 నుంచి నూతన సంవత్సరం ప్రారంభమవుతుందని ఎలా భావిస్తామో, సనాతన ధర్మంలో చాంద్రమాన పంచాంగ పద్ధతిలో చైత్ర శుక్ల పాడ్యమి నుంచి నూతన సంవత్సరం ప్రారంభమవుతుందని భావిస్తారు. మరి ఉగాది పండగ యొక్క ప్రత్యేకతను గురించి ఈనాటి వీడియోలో తెలుసుకుందామా? అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. పెద్దల బాలశిక్ష ఛానల్కు స్వాగతం. ముందుగా అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండుగ వసంత ఋతువులో వచ్చే చైత్ర శుక్ల పాడ్యమి నాడు జరుపుకుంటాం. బ్రహ్మపురాణ ప్రకారము బ్రహ్మదేవుడు సృష్టిని ఈ రోజున ప్రారంభించారని చెబుతారు. ఏడాదిలో మొదటి రోజున ఏ పనులైతే చేస్తామో ఏడాదంతా అవే పనులు చేస్తామని ఒక సరదా నమ్మకం. అంచేతనే ఉగాది రోజున అన్నీ మంచి పనులే చేయమని చెబుతారు. మరి ఉగాది రోజున పాటించవలసిన కొన్ని పద్ధతులు చూద్దామా? ముందుగా నువ్వుల నూనె రాసుకుని, నలుగు రాసుకుని తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటాం. తరువాత దేవుడిని నమస్కరించుకుని ఉగాది పచ్చడి తిని కుటుంబ సభ్యులకి, మిత్రులకి శుభాకాంక్షలు తెలియచేసి పంచాంగ శ్రవణంలో పాల్గొనాలి. ఇప్పుడు ఉగాది పచ్చడి గురించి తెలుసుకుందామా? ఉగాది పచ్చడిలో 6 రుచులు కలిసి ఉంటాయి. వాటిని షడ్ రుచులు అంటారు. వేప పువ్వు నుంచి చేదు, బెల్లం నుంచి తీపి, చింతపండు నుంచి పులుపు, లేత మామిడి నుంచి వగరు, మిరప నుంచి కారము మరియు ఉప్పు. ఈ షడ్రుచులు జీవితం అనేది కష్టాలు, సుఖాలు మరియు అనేక భావాల కలయికను సూచిస్తాయి. అలాగే పంచాంగ శ్రవణం వలన ఆ వర్షంలో రాబోయే కష్ట నష్టాలను ముందుగానే టూకీగా తెలుసుకుని వాటి నుండి బయటపడడానికి దేవుణ్ణి ప్రార్థించి తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. చాంద్రమాన పంచాంగము ప్రకారము తెలుగు సంవత్సరాలకి 60 పేర్లు ఉన్నాయి. ఆ 60 పేర్ల వరుస ముగిశాక మరలా మొదటి సంవత్సరం నుంచి ప్రారంభమవుతాయి. అనగా 60 సంవత్సరాలకు ఒకసారి మరలా అవే పేర్లు చెప్పబడుతూ ఉంటాయి. అలా ఈసారి నూతన సంవత్సరం యొక్క పేరు పరాభవనామ సంవత్సరం. పరాభవము అంటే అపజయము అని. సంవత్సరము పేరులోనే అపజయం ఉన్నది ఏమిటా అని మనం భయపడవచ్చు. అయితే ఆ అపజయం అనేది చెడ్డ విషయాలకు కలిగే అపజయమని, అంటే మనిషిలో ఉండే చెడు గుణాలకు కలిగే అపజయమని, అలాగే ప్రపంచంలో జరిగే చెడుకు అపజయమని మనం అర్థం చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తూ ఇలాంటి మరెన్నో మంచి విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు. నమస్కారం.